డీటెయిల్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించారు. మహాధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విరుచుకుపడ్డారు. యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి అన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ ప్రతి విషయంలో కోతలు పెడుతున్నారని చెప్పారు. అబద్దాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు రాలేదన్నారు. ఆడబిడ్డలకు 2,500 ఎగ్గొట్టారని, రైతులకు 2 విడతల రైతు భరోసా ఎగ్గొట్టారని అన్నారు. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో కోత పెట్టారన్నారు. రైతు భరోసా రాని రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎలాంటి పరిమితి లేకుండా రైతు బంధు నిధులు ఇచ్చారన్న హరీష్ రావు. కరోనా వచ్చినా రైతు బంధు ఇచ్చారన్నారు. గతంలో 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తారన్నారు, ఇంకా కాలేదన్నారు. రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్డి ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు. నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటాయ్యా? ఎవరన్నా గాని ఈ రాష్ట్రంలో రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. ఏ కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. కరెంటులో కోత, కేసీఆర్ కిట్ లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోత రేవంత్ రెడ్డివి అంట. ఎగ్గొట్టినవు అని ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. నేను హైదరాబాద్ జరగముందే నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెడతాడో ఏమో నాకు డౌట్. నేను హైదరాబాద్ వరకు మళ్ళీ ఇవాళ కూడా కేసు అవుతుందని నాకైతే డౌట్ ఉన్నది. పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం. నువ్వు అన్ని ఇచ్చేదాకా, కోతలు బంధు పెట్టేదాకా, మా పటాన్చెరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం. కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లకు రైతు బంధు పడుతుంది. పోయిన వానకాలం ఎగ్గొట్టిండు. మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరికేసిండు, అన్ని ఊర్లకు. కేసీఆర్ కరోనా వచ్చినా, కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు. రైతులకు మాత్రం రైతు బంధే చూపించిండు కేసీఆర్. రుణమాఫీ అన్నాడు. మీరందరూ చూసిండు. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇవాళ చెప్పింది ఏంది? ఆ రోజు ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 42,000 కోట్లు వస్తాయి, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా 42,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడా? మరి ఇప్పుడు చేసింది ఎంత? చేసింది 40 పైసలు, ఎగబెట్టింది 60 పైసలు. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? ఆ కుర్చీ ఇజ్జత్ దిగబట్టివి. ఏం చెప్పిండు? మీరు టీవీలో చూసిండు. 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుర్రి, నేను క్షణంలో ఇస్పారెత్త పైసలు, ఒకటే క్షణం. ఇలా చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి. రైతు బీమా అది కూడా బంద్ పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రపారపా రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణలోనూ రపారపా ప్లకార్డులు వెలుస్తున్నాయి. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ మహాధర్నాలో రపారపా ప్లకార్డులు కనిపించాయి. 2028లో రపారపా 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ శ్రేణులు. హరీష్ రావు ఫోటోతో ప్లకార్డులు ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో రపారపా ప్లకార్డులు హాట్ టాపిక్ గా మారాయి. పుష్ప సినిమాల్లో రపారపా డైలాగ్ చెప్పారు అల్లు అర్జున్. ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనలో రపారపా ప్లకార్డులు వెలిశాయి. ఇప్పుడు బీఆర్ఎస్ మహాధర్నాలో రపారపా ప్లకార్డులు ప్రదర్శించడం హాట్ టాపిక్ గా మారింది. రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాలో ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. గత కొద్ది రోజుల నుంచి ఎకరాల వారీగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. 7 ఎకరాల వరకు పొలమున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. శనివారం 9 ఎకరాల వరకు పొలమున్న రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు 66.19 లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు జమ చేసింది. గురువారం నాడు 4,43,167 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసింది. భూమి పరంగా 106 లక్షల ఎకరాలకు పంట సహాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు చాలా మందిని వేధించారని తెలిపారు. ఫోన్ ట్యాప్ చేసి చాలా కుటుంబాల ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు చెప్పారన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు విచారించడం లేరని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇది కూడా కోర్టు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు. రాచమర్యాలతో చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభాకర్ రావు గాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు వీళ్ళిద్దరు అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ ఇవ్వడమే, కొడుకు తల్లింటే ఫోన్ ఇవ్వడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలు కూడా కాబట్టి జడ్జిలు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతుమంత్రంగా సాగుతున్నది. వాళ్ళు కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది ఆల్రెడీ. మరి స్టేట్మెంట్ లో భుజంగరావు, రాధాకిషన్ ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయన కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. హన్మకొండ జిల్లా భద్రకాళి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం జరిగింది. 12 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటైంది. ఎమ్మెల్యే నాయని సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అమ్మవారు క్షమించినంత ఇదిగా ఉంటారనేది మనం మర్చిపోవచ్చు. ఎక్కడ ఈ ఆలయ పరిధిలో ఎక్కడ గాని ఏ రాజకీయాలు గాని ఏమి గాని తావు లేకుండా, ఎందుకంటే శేషయ్య గారు వారి కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు. మరి భక్తులందరూ కూడా, ధర్మకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ, ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారి, దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని, సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని పోయిన ఒక ధర్మకర్తలదే వారిది అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాటికే 10,000 మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్నవి. మరి ఇంకొక సంవత్సర కాలంలో చెరువు గాని మాడ వీధులు కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకాళి అమ్మవారికి ఒక ఇంకా ప్రత్యేక స్థానంలో మనం ఉండబోతున్నాం. దాని మీద మేము పూర్తి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. 2 గంటల పాటు వాదోపవాదనలు విన్న అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సొంత పూచికత్తుతో బెయిల్ మంజూరైంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు ఇవ్వాలని తన భర్త మనోజ్ను బెదిరించారని సుబేదార్ పిఎస్లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై 308/2, 308, 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ సర్కారు విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 2% డిఏ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెంచిన డిఏ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 71,417 మంది విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని భట్టి ఆకాంక్షించారు. మొత్తం 71,417 మంది ఎంప్లాయీస్ అందరికీ ఉపయోగపడేట్టుగా చేసి సంతోషంగా ఉండాలని, తర్వాత ఆ తృప్తితో వాళ్ళు ఈ సమాజానికి పెద్ద ఎత్తున రాష్ట్రానికి సేవ చేయాలని ఆలోచనతో కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి వెల్కమ్ బ్యాక్. పాస్టర్ శాలెంరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేయగా సీఎం చంద్రబాబు స్పందించారు.
మతాన్ని అడ్డు పెట్టుకుని మహిళలను అవమానించడాన్ని క్షమించమన్నారు సీఎం చంద్రబాబు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గతంలో అలవాటు పడిన విధానంతో ఇప్పటికీ ఇలానే ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ తప్పించుకున్నా ఎప్పటికైనా పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడిన మనుషులు ఒక్కసారిగా మార్పు రాదన్నారు. మహిళలను సభలలో ఉపన్యాసాలలో కించపరిస్తే తాట తీస్తామని తేల్చి చెప్పారు. మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలని, మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలంటూ బజారు వాగుడు వాగాడు పాస్టర్ సాలెం రాజు. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ వార్తా కథనాలను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేయించాడు. దీంతో సాలెం రాజు వ్యాఖ్యలపై ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా సాలెం రాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. సాలెం రాజు వ్యాఖ్యలను ఖండించిన సీఎం మహిళలను కించపరిస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అన్నింటినీ డిస్పార్ట్మెంట్ జరుగుతుంది. కొన్ని సభలు కావచ్చు, శిక్ష వేదికలు కావచ్చు, ఉపన్యాసాల్లో కూడా అన్ని తీసుకొస్తుంది. ఈ మణిపూర్ నుంచి పెట్టుకోవడం కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర ప్రవృత్తి ఉండే కొంతమంది, వాళ్ళ మైండ్ లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులుంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాం, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినప్పుడు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. విశాఖ సాగర తీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో గ్రాండ్గా జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల పొడవున యోగాసనాలు వేశారు. బీచ్ రోడ్డుతో పాటు చుట్టుపక్కల విద్యా సంస్థలు, మైదానాలు తదితర ప్రాంతాల్లో దాదాపు 5 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆసనాలు వేస్తున్నారు. ప్రధాని మోదీ, గవర్నర్ ఎస్ అబ్దుల్లా నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనన్నారు ప్రధానమంత్రి మోదీ. యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందన్న ప్రధాని 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయన్నారు. యోగా గ్లోబలైజేషన్ కావడం సామాన్య విషయం కాదని, ఇది మనతోనే సాధ్యమైందన్నారు. నేవీకి చెందిన నౌకలో యోగాసనాలు వేస్తున్నారన్నారు మోదీ. యోగా అందరి కోసమని ప్రకృతి సంగమస్థలి విశాఖ అన్నారు ప్రధాని మోదీ. చంద్రబాబు, పవన్ కు అభినందనలు తెలిపారు. देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते 1 दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था,
ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। భారతీయ మూలాలున్న యోగా ప్రపంచ వ్యాప్తమైందన్నారు సీఎం చంద్రబాబు. 12 లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక రికార్డు నెలకొల్పుతుందన్నారు. సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభమవుతుందన్న సీఎం 2.17 కోట్ల మంది యోగా కోసం ఎన్రోల్ చేస్తున్నారని అన్నారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించారని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సాగర తీరాన జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జాతి కుల మతాలకు అతీతంగా యోగాను పాటిస్తామని సీఎం తెలిపారు. I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day, Yoga Day, to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore. యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధానమంత్రి మోదీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీ సంకల్ప సాధకుడన్న పవన్ యోగా భారతీయులకు దక్కిన గౌరవమని చెప్పారు. యోగాకు 175 దేశాల మద్దతు కూడగట్టిన శక్తి మోదీ అని 1 ఎర్త్ 1 హెల్త్ నినాదం మన విధానం కావాలని పవన్ చెప్పుకొచ్చారు. మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం. 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ యోగాంధ్రకు వరల్డ్ రికార్డు దక్కింది. ఒకే చోట 3.20 లక్షల మంది యోగాసనాలతో రికార్డు సృష్టించింది. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో రికార్డు దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పిస్తూ గిన్నిస్ సంస్థ ప్రతినిధులు ధృవపత్రాలు అందజేశారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ అనే కోటను చంద్రబాబు ఆక్రమించారని విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదన్నారు. అడుగడుగున జగన్ పర్యటనలు అడ్డుకోవడం తప్ప ఆయన చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు సజ్జల. దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. అలా చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్ల. అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తన పట్టులేకి తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే
సిస్టమ్ మ్యానిపులేషన్ తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలో నేను బిహేవ్ చేస్తాను. అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడో తాట తీస్తానంటున్నాడు. ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు. నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి ఇది చేసినారని అంటున్నారు. ఒక పక్కనేమో రైతులు కడప కార్పొరేషన్లో కమిషనర్ వర్సెస్ మేయర్గా వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జేహెచ్ఎంసీ యాక్ట్ 88C కింద కమిషనర్కు మేయర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన ఎజెండా కాపీలు అందించినా ఎందుకు సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదని షోకాస్ నోటీసు జారీ చేశారు. ఎందుకు కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదో సమాధానం ఇవ్వాలని కమిషనర్తో పాటు 8 మందికి షోకాస్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పల్నాడులో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వ్యక్తికి రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది సత్తెనపల్లి కోర్టు. దీంతో పోలీసులు రవితేజను సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. జగన్ పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించాడు రవితేజ. ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న దరిమిలా అప్రమత్తమైన భారత్ అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ఆపరేషన్ సింధు పేరుతో స్వదేశానికి తరలిస్తుంది. ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత 290 మంది భారతీయ విద్యార్థులను ప్రభుత్వం ఢిల్లీకి తీసుకొచ్చింది. వీరంతా జమ్మూ కాశ్మీర్కు చెందినవారు. 1000 మంది భారతీయులను తరలించడానికి తన గగనతలాన్ని ఇరాన్ తెరిచింది. దీంతో భారత్ 3 విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలిస్తుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత భారతీయులను రక్షణ కోసం టెహ్రాన్ నుండి మషద్కు తరలించారు. భారతీయుల తరలింపు విమానాలను ఇరానియన్ ఎయిర్లైన్ మహాన్ నడుపుతుండగా న్యూఢిల్లీ వాటిని ఏర్పాటు చేసింది. किसी किस्म की कोई परेशानी नहीं हुई और बहुत ज़्यादा हम लोगों के साथ उन्होंने कोऑपरेट किया. हम सबका बहुत बहुत शुक्रिया अदा करते हैं और अपने मुल्क के लिए और ईश्वर से जो है दुआ करते हैं कि हमारे मुल्क को कामयाबी अता करे. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ బహుమతి లభించలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. సెర్బియా కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి లభించదు. ఈజిప్టు ఇథియోపియా మధ్య శాంతిని కాపాడినందుకు నోబెల్ శాంతి బహుమతి లభించదు. పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలను చేసినందుకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్తో సహా ఏమీ చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదన్నాడు. ఆ ఫలితాలు ఏమైనప్పటికీ ప్రజలకు తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. డెమోక్రాటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య వాషింగ్టన్లో జరిగిన శాంతి ఒప్పందానికి ఘనత వహించిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఆఫ్రికాకు గొప్ప రోజు, చాలా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచానికి గొప్ప రోజు. దీనికి నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ అన్నాడు. ఇజ్రాయెల్తో ఘర్షణ ప్రారంభమైన తర్వాత మరణించిన ఇరానియన్ కమాండర్ల ఫోటోలను చేతులు పట్టుకుని కొందరు నిరసనలో పాల్గొన్నారు. ఇరాన్ను బలపరుస్తున్న లెబనాన్ ఉగ్రవాద గ్రూప్ హిజ్బుల్లా జెండాలను కూడా కొందరు పట్టుకున్నారు. నిరసనకారులు ఇజ్రాయెల్ వ్యతిరేక, బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.